తెలుగు జాతి గొప్పతనం, తెలుగు గొప్పతనం. తెలుగులా కన్నడ నోటీస్ ఏమనేసి నేను మాట్లాడేస్తలేనా నాకు తెలిసి నిజంగా చాలా బాధ్యత ఉంది. ఆ విషయం చాలా బాధగా ఉంది మనసులో. అప్పుడు అది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఫస్ట్ మాతృభాష తెలుగు, కన్నడలో ఏమైతే మన మాతృభాష ఏముందో ఆ భాష నేర్చుకోవాలా. నెక్స్ట్ తమిళనాడులో తెలుగు నేర్చుకోవాలా. నెక్స్ట్ హిందీ కూడా కావాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు నేర్చుకోవాలని ఒక సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే ఈడుండే అంటే ఈ దగ్గర మనము పొలిటిక్స్ అవసరం లేదు. అయినా ఏమంటే మీరు తెలుసుకోనాలా, కానీ మనం తెలుసుకునే పరిస్థితిలో ఉందా తెలుసుకోనాలా. ఏ విషయం అంటే ఇప్పుడు ఈ తమిళనాడులో రూల్ చేస్తా ఉండే గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు. ఆ స్కూల్లో హిందీ ఉంది. మన ప్రైవేట్ చూసుకునే స్కూల్లో హిందీ లేదు. హిందీ రాకూడదు తెలుసుకోవాలని చేస్తారు. నీట్ ఎగ్జామ్ రాకూడదు అంటున్నారు. నీట్ ఎగ్జామ్ వచ్చిందానికి తమిళనాడులో చెప్పులు కుడతారు కదా, వాళ్ళు కూడా ఆ సముదాయంలో చేరిన ఆ శిక్షులు కూడా ఇప్పుడు డాక్టర్లు అయ్యారు. కోటి స్కూళ్ళు డాక్టర్ అయ్యేకైతే లేదు, ఇండియాలో స్కూళ్ళు డాక్టర్ అయ్యేకైతే లేదు. కారణం ఏమంటే మంచి ఎడ్యుకేటెడ్, మంచి చదివిస్తే డాక్టర్ అయితే పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. చదువుకున్న గుడ్లూరులో సర్టిఫికేట్ తీసుకుంటే బాగా పేషెంట్ కి ఇంజక్షన్ వేసి మసాలా కనిపిస్తారు. ఇందులో వ్యత్యాసం ఏంటంటే ఈ విషయం ఏమిటి చెప్తారంటే ఇదంతా మీరు ఇంకా ఉన్నారు, మీరంతా చదివి మీరు కూడా ఈ దేశానికి సర్వీస్ చేస్తే సేవ చేసే స్టేజ్కి రావాలనే దానికోసం మీకు ఈ దానిలో ఈ మాట చెప్తా ఉన్నాను. ఇది కాకుండా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వైరస్ అని చెప్పిన అంటే అంటే సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అంటారు. మన స్టాలిన్ గారు కొడుకు వాళ్ళు చేస్తా ఉన్న సాధన ఏమంటే మన ఊళ్ళో 243 దేవస్థానాన్ని నాశనం చేస్తున్నారు. 243 దేవస్థానాలు కొట్టిస్తున్నారు. కానీ మనమంతా ఇప్పుడు ఖాళీగా ఈ ఖాళీ రంగు, ఈ బట్టలు కాషాయ రంగు అంటాం కదా, ఈ బట్టలు ఒళ్ళిపోయిన పడితే ఒక డిఫరెంట్ ఫీలింగ్, దానికి ఒక తెలిసి శక్తి ఉంది. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు మీ దగ్గర ఈ కళ ఈ పంట భోజనం చేస్తా ఉంటారు. మీరు చూసారు, వాటికి నిజంగా దేవుడు చూసారంట ఒక ఫీలింగ్ మనసులో ఉంది. ఇది కూడా ఒక మనకి పెద్ద శక్తి. ఈ పొద్దులో మన ఏరియాలో సంక్రాంతి పండుగ వేసుకుంటే అందరూ కావితాలు వేసుకుంటారు. ఏమిటి వేసుకుంటారు? కావితాలు వేసుకుంటేనే పెద్ద శక్తి. మన దేవుడికి మనము ఆ జెండా కడితే కూడా కావి జెండానే కడతాము. అది కూడా కావి లాంటిదే. మన హిందూ సనాతన ధర్మానికి ఎవరైతే తప్పుగా మాట్లాడతారో ఈ కావి అనేది అగ్ని మాదిరి. ఈ పద్ధతి కావాలంటే వాళ్ళు ఉండొచ్చు, ఆ అగ్నిలో వాళ్ళు కాలిపోతారు అనేది మాత్రం 100% అది కన్ఫర్మ్. దాంట్లో ఏం డౌట్ ఏమి లేదు. దయచేసి మన ఈ దేవుడిని ముఖ్యం వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే మనంతా దేవుడిగా మొత్తము మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు కూడా మనకు చెప్పించింది ఏమంటే గాలిని దేవుడిగా భావిస్తాము, నీళ్ళని దేవుడిగా భావిస్తాము, అగ్నిని కూడా దేవుడిగా భావిస్తాము. ఇట్లా మనకి సనాతన ధర్మాన్ని మన పెద్దలు చెప్పించినదని ఇప్పుడు ఎవరో కొందరు పొలిటికల్ వచ్చి సనాతన ధర్మమే ఉండకూడదు అని చెప్తారు. ఈ సనాతన ధర్మం ఉండకూడదు అంటే వేరే ఏదైనా ధర్మం ఉంటే దాన్ని మాత్రం వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మన సనాతన ధర్మాన్ని ఎవరైతే మనం నమ్ముకుంటామో మనల్ని మాత్రం ముఖ్యంగా మాట్లాడతారు. మనం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వచ్చి చాలా మనకి మహిళలు ఇటు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటే దానికన్నా తెలుసు వీళ్ళు దుడ్లిస్తారు. ఎలక్షన్ వస్తే 5 అమ్మదూరు మీద 500 వేయిస్తారు. మనం ఆ 500 తీసుకొని ఎవరితో ఓటేస్తా ఉన్నాము. ఆ విషయం ఇప్పుడు జాగ్రత్త చెప్పాలా. కానీ ఈ దేవస్థానం వచ్చి పొలిటికల్ మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ కాదనేది కూడా నాకు తెలుసు. అయినా ఏమంటే నాకు ఆప్షన్ లేదు.
ఈ జాగా మనమంతా దేవుడి ముఖ్యకి వచ్చిన వాళ్ళంతా మనమంతా సనాతనంకి ఆ దీంట్లో వచ్చిన వాళ్ళం మనమంతా ఈ జాగాలో వచ్చినాము. మనం చెప్పిందంటే తప్పలేదంటే నాకు మనసులో గిరువుగా చెప్పాలి. దీంట్లో ఎవరైనా తిప్పుకోవాలనుకోవచ్చు, దాంట్లో నేను ఫీల్ చేసేలేదు. నా ఏమంటే మనం యాపడు మన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడతారు, వాళ్ళని మన ఇంటికి అప్పేయాలంటే నా ఇది మీరు ఎవరు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. దయచేసి సనాతనాన్ని ఎవరైతే మీరు ఈ పొద్దుటిగా యోచించాడ, సనాతన ధర్మాన్ని ఎవరైతే తక్కువ మాట్లాడి కేవలం మోగాలు చేస్తారో వాళ్ళని ఎలక్షన్ కూడా మనం ఇంటికి పంపించాల. ఎలక్షన్ కూడా వాళ్ళని మన దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం ఏమంటే ఓటు అనే ఆయుధం. ఆ ఆయుధాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం మన ధర్మము, మన ఊర్లు, దేశము అన్ని బాగుంటుంది. లేకపోతే మనం ఎట్లా బ్రిటిష్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే ముస్లింలు మన కాలంలో ఆడుతూ ఉంటారు, తిరిగి ఆ పరిస్థితి మనం వచ్చిస్తాము. మనం కానీ ఇప్పుడు హుషారుకాలంటే నెక్స్ట్ రాబోయే కాలాల్లో గ్యారంటీ సిచ్యువేషన్ వస్తుంది. దయచేసి మనం ఇంకొద్దు ఇప్పుడు ఇంకా ఈ నిమిషం ఇంకా డైలీ పొద్దున్నే లేచి మనము స్నానం చేసి మన ఎట్లా బొట్టు అందరూ పెట్టాలా. బొట్టు పెట్టేటప్పుడు మన దేశాన్ని గురించి కూడా 2 నిమిషాలు మనమంతా ఆలోచించి సరిగా ఈసారి మనము దీన్ని యాక్షన్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ అని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం మీద అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువుకుంటున్నాను. నమస్తే. పొద్దున్న ఇంకా ఇది 11వ దేవస్థానం, 11 జాగాల అన్ని గుళ్ళను ఎంట్రీ, అన్ని గుళ్ళను పోయి చూసుకొని ఆ జాగాల అందరికీ మన ధర్మం గురించి కానీ మన దేవుడి గురించి కానీ చెప్పుకోవాలన్నారు. ఈ జాగాలో కూడా ఆయన 2 మాటలు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెలుగు అంటే చాలా అభిమానులు ఉన్నారు, చూస్తేనే తెలుస్తా ఉంది. ఒకప్పుడు నేను తెలుగు చదివినాం అంటే తమిళ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, చాలా ఈజీ. తెలుగు చదివినాం అంటే అదే మరి కన్నడ ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక తెలుగు చదివినాం అంటే మనకి 2 భాషలు ఫోనస్గా వచ్చేస్తుంది. అట్లా నా అనుభవం. నేను కూడా చదివినప్పుడు తెలుగు సరళంగా చదువుతాము, చాలా సరళంగా మాట్లాడతాము. దాని కారణము తెలుగు. ఇట్లా తెలుగు జాతి గొప్పతనం, తెలుగు గొప్పతనం, తెలుసుకున్న వానికి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టు మాతృభాష, దాన్ని మరిచిపోతే నిన్ను నువ్వు మరిచినట్టురా. ఈరోజు శివరాత్రి పండుగ నిజంగానే పండుగ సంక్రాంతి, కానీ శివరాత్రి పండుగ ఇంకా పాటు చేస్తా ఉంటారు. ఎక్కడ పోయినా శివుని భక్తులు జాతి అయిపోయారు. ఇప్పుడు ఉదాహరణము ఇప్పుడు పెట్టుబడులు పోయింది. ఆ పెట్టుబడులలో సుమారు 5,000 మంది ఉన్నారు, 5,000 మంది అని ఇంకా కూసిపడిపోతుంది. అప్పుడు 2,000 మంది ఉంటారు. ఇట్లా ఇక్కడ చూస్తే శివుని భక్తులు ఉన్నారు. పట్లు పెద్దగా తీస్తాము, పెద్దగా బొట్లు పెడతాము. కానీ ఈ ఓట్లు వచ్చినప్పుడు క్వార్టర్ బిర్యానీ ఇస్తే పోతారు. ఎవరు దేవుడు లేదని చెప్తామో వాళ్ళు కూడా ఇస్తాం. మన దౌర్భాగ్యం సరిపోతుంది. మోడీకి వచ్చినాక చాలా విషయాలు కాదు. ప్రపంచ దేశంలో గొప్పపోతా ఉంది, కానీ తమిళనాడులో గొప్పపోతా ఉంది. ఇది మారుతుంది సరే. దానికి ఉదాహరణతో ఈ శివరాత్రి, దాని ఉదాహరణ శివరాత్రి ఉంటుంది. అట్లా రాబోయే రోజుల్లో ఇట్లా కళాచారమైన సంస్కారమైన ఇప్పుడు ఈ పోరాట కుటుంబం నిజంగానే ఇది ఒక మంచి సంస్కారమైన ఆటలు. ఎవరంతా వీళ్ళంతా ఆడతారో వాళ్ళకి ఒక మంచి శక్తి, ఉంటుంది. అదే ఎవరంతా చెప్పించారు కళాకారులు వాళ్ళకి నిజంగానే ధన్యవాదాలు. కారణం అంటే యూత్ ఒక మంచి డెవలప్ అవ్వాలా, ఒక మంచి సంస్కారంగా ఉండాలా, వాళ్ళు ఎదగాలంటే ఇట్లా పోరాట్లు, నాటకాలు, డ్రామాలు ఇవన్నీ మన భారతదేశం గొప్పది. ఎన్నో దేశాల్లో ఉండే జనాలు ఉండకపోతే కారణం ఏమంటే ఆ కళాచారం, ఆ సంస్కారం పోయిందంటే ఆ దేశంలో పోయినట్ట. అట్లా ఈ రోజు మన భారతదేశము 1000 ఏళ్ళు ముస్లింస్, క్రిస్టియన్స్
మన పరిపాలిస్తే కూడా ఈ మన భారతదేశం ఇంకా గట్టిగా ఉంది అంటే కారణము ఈ కళాచారమైన పత్రిక. సో ఈ పత్రిక కాపాడేది అంత ముఖ్యము. అదే మరి భాషలు ఇంకా ముఖ్యము. ఒక భాష పోయిందంటే ఒక సంస్కారం పోయినట్లుగా. సో మన భాషను కూడా కాపాడాలి. అట్లా మోడీకి చెప్పినారు ఈసారి తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అట్లంటే వాళ్ళు చదవచ్చు. అట్లా ఒక చదువు వచ్చింది, కానీ తమిళనాడులో ఎక్స్పోర్ట్. తమిళనాడులో లోపల చేర్పిస్తారు. కారణం ఏంటంటే తమిళ పేరు పెట్టుకొని ఫ్యామిలీ మాత్రం బతుకుతా ఉన్నారు. ఈ రోజు ఉపయోగం లేదు. దాన్ని ఇంకా ఈసారి మన భాగంలో మనము కొంచెము భాషని కాపాడుకోవాలా, ధర్మాన్ని కాపాడుకోవాలా, దేశాన్ని కాపాడుకోవాలంటే బిడ్డలకి మంచి దైవభక్తి ఇవ్వాలా, పెద్దోళ్ళకి యూత్కి దేశభక్తి ఉండాలి. ఈ రెండు ఇచ్చిందామంటే మన దేశము ప్రపంచానికి గురువైతుంది. ఇట్లా ఇప్పుడు మంచి ఒక నరేంద్ర మోడీ పరిపాలన బాగుపోతా ఉంది. సో ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం.